భారాన్ని మోసేటువంటి దైవజనుడే. ఇంట్లో భారాన్ని మోయగలడు, బయట సంఘ భారాన్ని మోయగలడు, పరిస్థితుల భారాన్ని మోయగలడు, వెన్నుపోటు భారాన్ని మోయగలడు. దొంగల చెట్లు చిక్కబడినా, అందరి చేత అవమానపరచబడిన, జైల్లో పడ్డ ఏ భారమైనా మోయగలిగిన వాడు ఒక్కడే, వాడు సేవకుడు. ఇక ఆయనలాగా మోయగలిగినాడు భూమి మీద లేడు. నేను దొంగల చేతిలో చిక్కాను, సముద్రంలో ఓడ పగిలి బాధపడ్డాను, కపట సహోదరులను మోసం చేసి ఇబ్బంది పెట్టారు, నేను 5 సార్లు దెబ్బలు తిన్నాను, అనేక మార్లు జైల్లో పడ్డాను, అబద్ధాలు మోసగాళ్ళు నా సొంత చేతి నన్ను ఇబ్బంది పెట్టింది, ప్రాణం తీయాలని చెప్తే గంపలో తిప్పబడి పారిపోయాను, కొట్టబడ్డాను, తరమబడ్డాను, ఆ సంఖ్యలతో బంధించబడ్డాను, అనేక మార్లు వేదన పడ్డాను, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నాను, అన్నం లేక పస్తులున్నాను, చలికి ఇబ్బంది పడ్డాను, ఉపవాసములతోనూ జాగారములతోనూ తరచుగా నా బ్రతుకుని బ్రతికేశాను, ఇలా బ్రతుకుతున్నాను అని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నావు? సేవకుడు ఎవడైనా సరే అలా తయారవ్వాలి. వెన్నుపోటు పడిసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, సేవకుల్లో ఖచ్చితంగా పడిపోయే వాళ్ళు ఉంటారు, అనేక విషయాలలో నిన్ను నిందించేవాడు ఉంటారు. అన్ని తట్టుకునే గుండెగా నీ తయారవకపోతే నువ్వు భారాన్ని ఎట్టబోతావు. పిల్లల భారం మొయ్యలేకపోతున్నానంట, తల్లి భారం మొయ్యలేకపోతున్నానంట, భార్య భారాన్ని మొయ్యలేకపోతున్నానంట. ఇక ఎవరు భారం మొయ్యలేదు, నువ్వు దేవుడి భారాన్ని అసలు ఎట్టబోతావు? సంఘానికి ఇచ్చే వరాలు, ఈ వరాలు మొయ్యాలంటే నీ మాటలు కాదు. 10 ఒంటెలు కావాల్సి వచ్చినాయి, 1 కాదు 2 కాదు, 10 మీద పెట్టి వాటిని మోసుకుంటూ నిన్ను తీసుకెళ్ళమంటున్నాడు. మా వల్ల కాదు, నేను మొయ్యలేను. 1 రోజుగా ప్రయాణం, 2 రోజులుగా చాలా సుదీర్ఘమైన ప్రయాణం ఇది. 10 రోజులైతే మొత్తం అయిపోతుందిలే, అప్పుడు నాకు ఏ ఇబ్బంది లేదు అనుకోవటానికి కాదని. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మనము వెనుదిరిగి చూడక ఖచ్చితంగా మోసుకుంటూ పోవాల్సిన పనే ఉంది మన మీద. స్తోత్రం. చలి రావచ్చు, అక్కడ వర్షం రావచ్చు, అక్కడ ఎండ రావచ్చు. నాకు చలికాలం పడదన్నయ్యా, నాకు వర్షాకాలం పడదన్నయ్యా, నాకు ఎండాకాలం పడదన్నయ్యా అంటే ఈ భారం వదిలేసి మా ఇంటికి వెళ్ళి పని చేసుకో అంటాడు దేవుడు. ప్రత్యేకించబడ్డ నీ పిలుపు ప్రత్యేకత లేనిదైపోతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని అలంకరించడానికి, సేవక బృందాన్ని. స్తోత్రం. దేవుడు అలంకరించాలనుకుంటున్నాడు. వాటిని మోసుకుపోయి ఆ అమ్మాయి దాకా వెళ్ళేదాకా నీ మీదే పెట్టి మోసుకెళ్తాడు. ఆడ తెలంగాణ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నుంచి తీసి వాడి మీద పెడతాడు. అప్పుడు వాళ్ళు కూడా నీ వలే ఆత్మతో నింపబడతారు, వాళ్ళు కూడా నీ వలే భారాలను పడతారు, వాళ్ళు కూడా నీ వలే తన శక్తి సామర్థ్యాలు దేవుడి కోసం ఖర్చు పెడతారు. స్తోత్రం. సేవ చేయండి, అది చెప్పుకోదగ్గ సేవ, అది గుర్తించగలిగిన సేవ, దేవుడి బహుమానాలను నువ్వు పొందుకోగలిగిన సేవ, అపోస్తలులు చేసిన సేవ, సంఘ నాయకులు చేసిన సేవ.